అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పేరు ముప్పవరపు సుచరిత కాదని ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అని ఆమె తెలిపారు. నిన్న పర్చూరు నియోజకవర్గంలో అనంతపురం గ్రామంలో జరిగినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్తుకు సంబంధించి అక్కడ నాటక పోటీలను ఆమె తిలకించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంగోలులో నేటి నుంచి ఏదరరిబాబు ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కళా పరిషత్తుకు సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు గాని అక్కడ నుంచి ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని ఆమె తెలిపారు. ఈ నెల 24వ తేదీన మరి అక్కడ పాల్గొనేటువంటి ముఖ్య అతిథుల పేరులో కూడా ముప్పవరపు సుచిత్ర పేరు ఉందని మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తన పేరు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అని, అక్కడ ముప్పవరపు సుచరిత అనే పేరుతోటి మాత్రమే ఇన్విటేషన్ ఉందని, ఇంకెవరి పేరన్నా దాంట్లో ప్రచురించారేమో తన పేరు కాదని, తనకింతవరకు ఆహ్వానం అందలేదని ఆమె తెలపడంతో అక్కడ ఉన్నటువంటి మరి వీరయ్య చౌదరి ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా కూడా కంగు తిన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఇటీవల కాలంలో మరి ఆమెకు నామినేటెడ్ పదవి కేటాయించడం, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా కూడా ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ తోటి కూడా గ్రంథాలయ సంస్థ కార్యక్రమాలు కూడా మరి ఇమిడి ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో కూడా ఆమెకు నామినేటెడ్ పదవి అంటే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే అది ప్రస్తుతం ఒక ప్రోటోకాల్ పదవి. ముప్పవరపు సుచరిత అనే పేరుతోటి మరి ఆహ్వాన పత్రికల్లో ముద్రించటం, తనకు ఇంతవరకు ఆహ్వానం అందలేదని ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మీడియాకు క్లారిటీ ఇవ్వడంతో ఒంగోలు నగరంలో ఒకసారిగా కూడా వాతావరణం మారిపోయిందని మనం తెలియజేసుకోవచ్చు. తనను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు జిల్లాలోని వివిధ నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రత్యేకించి నాగులుపులపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలుగా భావించి తనను ప్రోత్సహిస్తున్నారని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలులో కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆహ్వానం కూడా మేము పంపించామని. ఆహ్వానం నా నోటీస్కి అయితే ఇంకా రాలేదండి. నా దగ్గర దానికి సంబంధించి పాంప్లెట్ ఉంది. ఈ నెల 24వ తేదీ మీరు చీఫ్ గెస్ట్ గా రెండో పేరు కూడా మీ పేరు ఉంది. నాకైతే ఇంకా ఇన్విటేషన్ రాలేదు, ప్లస్ ఇంటిమేషన్ కూడా లేదు. మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. చూపించమంటారు మీకు? యా, యూ కెన్ షో. చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి. ఇది ఇక్కడ సుచరిత ఉంది, నేను అయి ఉండదు పోవచ్చు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఇక్కడ ప్రకాశం జిల్లా లేదు, జిల్లా గ్రంథాలయ సంస్థ అని ఉంది. సో సమ్ అదర్ డిస్ట్రిక్ట్ అయి ఉంటుంది అది. అంటే ఇది ఒంగోలు నిర్వహించే కార్యక్రమం లేదండి, నా నోటీస్కి అయితే ఇంకా రాలేదు. దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది కూడా ఏదరరిబాబు గారు. ఎవరు ఆర్గనైజ్ చేసినా నాకు ఇన్విటేషన్ రావాలి కదా. ఫస్ట్ ఇన్విటేషన్ రావాలి, ఇంటిమేషన్ కూడా ఉండాలి. సో రెండూ జరగలేదు. చాలా బాగుంది. ఇక్కడికి ఇన్వైట్ చేసిన పాండురంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగులుపులపాడు మండలంలో యువత కానీ మహిళలు కానీ ఎక్కువగా కూడా గ్రామాల వారు మీరు ఆఖరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, గ్రామాల్లో పర్యటన కోసం. దాని మీద మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా. లాస్ట్ డిసెంబర్ 31st పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇకపై ఇలా కొనసాగిస్తాను.